నమస్కారం. ఐఎన్డి వార్తలకు స్వాగతం. ప్రజాస్వామ్యయుతంగా వార్తలు ప్రసారం చేసిన రాజ్ న్యూస్ ఛానల్ విలేకరిపై కేసు పెట్టడం సరైంది కాదని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం రోజున వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అనే సందర్భంగా పేర్కొన్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడం తప్ప ఇక్కడ న్యాయం జరగడం లేదని వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సందర్భంగా విమర్శించారు. నియోజకవర్గ ప్రజలను కోవిడ్ వంటి కష్టకాలంలో పట్టించుకోకుండా జర్మనీ దేశంలో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని, పౌరసత్వం విషయంలో ప్రసారమైన వార్తకు స్థానిక విలేకరికి ఎలాంటి సంబంధం లేదని సందర్భంగా పేర్కొన్నారు. ఛానల్లో ప్రసారమైన వార్తను చూసి జీర్ణించుకోలేకనే ప్రతి పోలీస్ స్టేషన్లో స్థానిక రాజ్ న్యూస్ విలేకరిపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా ఆయన ప్రశ్నించారు. ఆయన వెంట ఆలయ మాజీ ధర్మకర్త దురిశెట్టి అరుణ్ తేజాచారి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెరుకు శంకర్తో పాటు బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు నాగుల రాము, నాగుల విష్ణు తదితరులు ఉన్నారు. తప్పుదారులు పట్టిస్తున్నావు అనేది కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇకపోతే ఇంకో విషయం అడుగుతున్నారు. మీరు అంటున్నారు నేను మొన్నటి విషయాలు టీఆర్ఎస్ నాయకులు అంటారు 4 సార్లు మా రమేష్ బాబు మచ్చలేని నాయకుడు అంటారు. ఓకే, 4 సార్లు కాన్సెన్స్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. మీ తండ్రి గారు అయినటువంటి పెద్దలు రాజేశ్వరరావు గారిని 4 సార్లు ఎన్నుకున్నారు. అదేవిధంగా నేను ఒక్కటే అడుగుతున్నా, ఇలా 18 నెలల నుండి నువ్వు కరోనా కష్టకాలంలో ఇలా కాన్సెన్స్లో 15 మంది కరోనాతో మరణిస్తే ఒక్కరికో ఇంటికి పోయాక నువ్వు పరామర్శించినావు. నువ్వు పోయి జర్మనీలో ఉన్నావు, విలాస జీవితాలు గడుపుతున్నావు. అంటే ఇక్కడ ప్రజలు ఓట్లేసిన వాళ్ళను నట్టె ముంచి ఇలా నువ్వు 18 నెలల నుండి జర్మనీలో ఉండి ఇలా మీరు వచ్చి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి మాకు స్వాగతం పలుకుతారు ప్రజలు అని అనుకుంటారు. కానీ అది కాదు. ప్రజానీకం లోపట్ల ఓడినా గెలిచినా ఉండి ఇలా ప్రజాసేవ జీవితమే కాంగ్రెస్ పార్టీది. ఒకసారి మీరు ఆలోచించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే ప్రతిసారి నువ్వు ఎటు గాడుకుంటే అటు గెలుచుకుంటూ ఏ విధంగానో ఓ విధంగా గెలవాలనే తాపత్రయంతో ఉంటున్నావు తప్ప ఇవాళ నీ టీఆర్ఎస్ పార్టీనే చూద్దాం. ఇవాళ నీ ఇకపోతే ఇంకో విషయం, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చూస్తుంటే ప్రతి పత్రికను బెదిరించే విధంగా నిర్భయంగా మాట్లాడి టీఆర్ఎస్ నాయకులు ఇలా ఎటు పడితే అటు మాట్లాడే విధానం ఉన్నది. దాన్ని తప్పకుండా ఖండిస్తున్నాం. రాజా న్యూస్కు క్షమాపణ చెప్పాలి ఇలా టీఆర్ఎస్ నాయకులు. ఎందుకు అనంటే స్వేచ్ఛను విడిచిపెట్టాలి, కానీ ప్రజా పత్రికల మీద ప్రజా న్యూస్ల మీద తప్పకుండా ఇలా వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా ఈ స్వేచ్ఛ ఇవ్వాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం రోజున కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. शरणमहं प्रपद्ये सुरसिदरसे नमः यादवे दशे दुर्वामसोमनाति तोमदः वेदः स्पर्शरति दुःखानि विस्मा ओष्ठरुद्धे बहुला
स्वप्नप्रथमे विधर्मञ्जनयन्नदा भुवनस्य राजा పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ దోషులకు శిక్ష పడేలా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా వేములవాడ పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంతో పాటు రూరల్ అర్బన్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ రాహుల్ హెగ్డే మంగళవారం రోజున పరిశీలించడమే కాకుండా పలు రికార్డులను తనిఖీ చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా వేములవాడ సబ్ డివిజన్ కార్యాలయంతో పాటు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మంగళవారం రోజున తనిఖీ చేశారు. సబ్ డివిజన్ స్థాయిలో నమోదైన కీలక కేసుల దసరాల తనిఖీలను చేపట్టడమే కాకుండా డివిజన్ పరిధిలో నమోదైన ప్రధాన కేసులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలను, పెండింగ్లో ఉన్న గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసుల గురించి పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ చేశారు. డివిజన్ పరిధిలో కేసుల నమోదుతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లు తనిఖీ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాగా రికార్డు రూమ్తో పాటు రైటర్ రూమ్, రిసెప్షన్ తదితర అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా రికార్డులు కూడా తనిఖీ చేసిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో నిందితులను ప్రవేశపెట్టాలని సూచించారు. పోలీసు కేసుల విచారణ సమయంలో సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి నిందితులకు కఠినమైన శిక్ష పడే విధంగా రుజువు చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఆయన వెంట డిఎస్పీ చంద్రకాంత్తో పాటు స్థానిక సిఐ వెంకటేష్, ఎస్ఐలు రాజశేఖర్, రామచంద్రం, ప్రొబేషనరీ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఒక ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్. వేములవాడ టెంపుల్ ఉంది, చాలామంది భక్తులు వస్తుంటారు. సో ఈరోజు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ యాన్యువల్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో యాన్యువల్ ఇన్స్పెక్షన్ భాగంగా పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్, బ్లూ కోడ్స్, పెట్రోలింగ్, గత 3 yearsలో ఏ కేసెస్ రిజిస్టర్ అయింది, అట్లనే కోర్టులో ట్రయల్లో ఉన్న కేసెస్ ఇవన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం. అట్లనే మన రిసెప్షన్, మిగతా వర్టికల్స్ ఎలా ఫంక్షన్ అవుతుంది దాన్ని కూడా రివ్యూ చేస్తున్నాం. పోలీస్ పర్సనల్కి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, పోస్టింగ్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లీవ్స్, ఇంకా మిగతా ఏమైనా సర్వీస్ మ్యాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా చూస్తున్నాం. సో ఓవరాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ సాటిస్ఫాక్టరీగా ఉంది. సో ఇష్యూస్ ఏం లేవు. రైతుల సమస్యలను తెలుసుకొని వారిని పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడం తగదు అని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో రైతులను పరామర్శించడానికి వెళ్లిన రాష్ట్ర చీఫ్ బండి సంజయ్పై దాడి చేయడాన్ని ఖండిస్తూ చలో సూర్యాపేట కార్యక్రమానికి మంగళవారం రోజున శ్రీకారం చుట్టారు. కాగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వారిని ముందస్తుగా అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ కుమార్ సూర్యాపేట జిల్లాలో సోమవారం రోజున నిర్వహించిన పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ నేతలు చేసిన దాడికి నిరసనగా మంగళవారం రోజున చలో సూర్యాపేట కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా సూర్యాపేటకు వెళ్తారన్న కారణంతో ముందస్తుగా రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. సిరిసిల్ల నుండి సంఘీభావం తెలిపేందుకు కొంతమంది బీజేపీ శ్రేణులు ముందస్తుగానే తరలి వెళ్లారని సందర్భంగా రామకృష్ణ తెలుపుతూ ఓ పార్లమెంటు సభ్యుడికే భద్రత లేదని, తెలంగాణ రాష్ట్రం మొత్తం గూండాల చేతిలోకి వెళ్లిందని సందర్భంగా తీవ్రస్థాయిలో విమర్శించారు. జాతీయ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను రైతులు పరామర్శించడానికి వెళ్తే టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి దాడులు చేయడం సరైంది కాదని, వెంటనే ప్రతిపక్ష నాయకులకు, బీజేపీ నేతలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
గడప గడపకు ప్రతిభ ఫౌండేషన్ అనే నినాదంతో ఫౌండేషన్ ముందుకు సాగుతుందని ఫౌండేషన్ ప్రతినిధులు జనమనేని దీపా వికాసరావు తెలిపారు. వేములవాడ మండలంలోని మారుపాక గ్రామంలో నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేయడానికి మంగళవారం రోజున వారు గ్రామానికి వచ్చారు. ప్రతిమ ఫౌండేషన్ మీ ముంగిట్లో అనే నినాదంతో ఫౌండేషన్ ముందుకు సాగుతుందని ఫౌండేషన్ చైర్మన్ జనమనేని వికాసరావు దీపాలు పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ మండలంలోని మారుపాక గ్రామంలో వారు మంగళవారం రోజున పర్యటించి నిరుపేద విద్యార్థి అయిన అంజల సాహితికి 45,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యటన సందర్భంగా విద్యార్థి అంజల సాహితీ పై చదువుల నిమిత్తం 45,000 రూపాయల చెక్కును అందజేయడమే కాకుండా ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి వారికి కావాల్సిన మాస్కులు శానిటరీ ప్యాడ్లను అందజేశారు. నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోనే ఫౌండేషన్ తరపున ఈ సహాయ సహకారాల కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఆరోగ్యం విద్య రెండు ప్రజలకు ఉపయోగపడతాయని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వయం ప్రభతో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. సార్ బయటకు వెళ్ళి సారీ దాంట్లో కొంచెం ఎక్కువ తీసుకొని మనం నేను స్టార్ట్ చెప్పు నీ పేరు సంజయ్. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. మరి ఈ విషయంలో నాకు సిహెచ్ హనుమంతరావు గారు ఓ బాధ్యత, ముఖ్యమైన బాధ్యత అండి. ఎవరితో పిల్లలకు ఈ చదువు గురించి స్కాలర్షిప్ ఏదో అవసరం ఉంటుందో వారిని నన్నే ఎంపిక చేసి ప్రతిమా ఫౌండేషన్ వారికి చెప్పమని చెప్పడం మనకు చాలా గర్వకారణం. మరి ఈ ఊరు నుంచే మరి సిహెచ్ హనుమంతరావు గారు అని, సిహెచ్ రాజేశ్వరరావు గారు అని, సిహెచ్ విద్యాసాగరరావు గారు అని మంచిగా చదువుకొని మన దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. మరి మన గ్రామం నుంచి ఇంకా పిల్లలు అందరూ మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని వారి ఉద్దేశం. మరి ఈ కార్యక్రమంకి వచ్చినందుకు అదే ప్రధాన కార్యం. మరి ఇది విద్య అనేది ఈ కరోనా తర్వాత మనం రెండు విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. విద్య, ఆరోగ్యం, ఈ రెండు సమాజం మంచి ఉండడానికి చాలా ముఖ్యమైన అంశాలు. ఈ రెండు విషయాలు మన ప్రతిమా ఫౌండేషన్ ఎన్నో సామాజిక సేవలు చేస్తుంది. విద్య పట్ల ఇదివరకు ఎవరికైతే స్కాలర్షిప్ అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం, ఆరోగ్యపరంగా ఎన్నో క్యాంప్స్, ఆరోగ్యం పట్ల అవగాహన దాదాపు 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. నేను కూడా డాక్టర్గా 14 సంవత్సరాల నుంచి ప్రతిమా మెడికల్ కాలేజ్లో కరీంనగర్లో మరి బీద ప్రజలకు ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ ఒక్క రోజుతో ఆగదు. ప్రతి ఒక్క సంవత్సరం మారుపాక నాగారంలో ఎవరికైతే మన హైయర్ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ అయినా ఇంజనీరింగ్ అయినా ఒక హై స్కూల్ తర్వాత చదివే చదువుకు వారికి కావాల్సిన సహాయం ప్రతి సంవత్సరం చేస్తామని ఈ వేదిక ద్వారా మీకు అందరికీ చెప్తున్నాను. మేము ప్రతిమా ఫౌండేషన్ ద్వారా ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ కూడా చేస్తున్నాము చాలా చోట్ల. సో ఇంట్లో ఇక్కడికి వచ్చినాం కాబట్టి మీ దగ్గర కూడా దీని పట్ల మీకు అవగాహన కల్పించి ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. అయితే మామూలుగా మహిళలకి ఋతుక్రమం ఏదైతే ఉంటుందో, నెలసరి ఉంటుందో దాని గురించి మనము అవగాహన క్రియేట్ చేయడానికి ఏదైతే మనము శుభ్రత అది పాటించాలో, వ్యక్తిగత శుభ్రత మనం అవనించే దాని గురించి అని చెప్పి అవగాహన పెంచడానికి అని చెప్పి ఈ శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తున్నాము. నా పేరు ఎంజాల సాహితి. నేను శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. 2వ సంవత్సరం వరకు, ఇప్పుడు నాది 3వ సంవత్సరం. 2వ సంవత్సరం వరకు నా ఫీ మా నాన్నగారు
అంటే సాఫీగానే చెల్లించారు, అంటే కట్టడం జరిగింది. కానీ 3వ సంవత్సరం వచ్చేసరికి కొన్ని ఆర్థిక సమస్యల వల్ల ఫీ కట్టలేకపోతున్నాము. అందుకోసం మా గ్రామ సర్పంచ్ అయిన స్వయంప్రభ గారు మా ఆర్థిక సమస్యలను గుర్తించి శ్రీ ప్రతిమ ఫౌండేషన్ వారికి తెలియపరచడం జరిగింది. వారు వెంటనే స్వీకరించి మా విన్నపాన్ని స్వీకరించి మా పై తరగతి చదువుల కోసం ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆర్థిక సహాయం చేసినందుకు డాక్టర్ శ్రీ చెన్నంనేని వికాస్ గారికి మరియు దీపా గారికి మరియు ప్రతిమ ఫౌండేషన్ వారికి నా తరపున మా కుటుంబ సభ్యుల తరపున పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయిందని, అధికార పార్టీ నేతలు గూండాల్లాగా వ్యవహరిస్తున్నారని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో రైతుల బాధలు తెలుసుకుందామని వెళ్లిన బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై టీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన దాడులను బీజేపీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రైవేటు వ్యక్తులను పెట్టి దాడులు చేపిస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేదని సందర్భంగా పేర్కొన్నారు. తమ నేతపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని, రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నామని వారు ఈ సందర్భంగా పేర్కొంటూ, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టు చేయడం తెరాస ప్రభుత్వానికి సరైంది కాదనే సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, జిల్లా అధికార ప్రతినిధులు గోపు బాలరాజు, ముప్పిడి శ్రీనివాస్, బీజేపీ నేతలు గడ్డమీద శ్రీనివాస్, తిరుమల రెడ్డి, సుమంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు రైతుల కోసం, రైతు పండించిన పంట కోసం నిన్నటి రోజున ఐకేపీ సెంటర్లను సందర్శించడానికి వెళ్ళిన తరుణంలో మరి టీఆర్ఎస్ గూండాలు మితిమీరి వారిపై దాడి చేయడం అప్రజాస్వామికంగా మేము భావిస్తూ నిన్నటి దాడిని ఖండిస్తూ ఉన్నాము. టీఆర్ఎస్ పతనం మొదలైందనడానికి నిన్నటి వారి అసహనమే నిదర్శనం. బీజేపీ పార్టీని ఎక్కడికక్కడ నిలువరిస్తూ ముందస్తు అరెస్టులతో బండి సంజయ్ గారికి మద్దతుగా వెళ్తున్నటువంటి బీజేపీ నాయకులను ఈరోజు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. టీఆర్ఎస్ నాయకులారా మీ అందరికీ మా పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు అసహనం కోల్పోతే కోల్పోయి మీరు ప్రదర్శించినటువంటి ప్రదర్శనకు మేము రెండింతలు చేయొచ్చును, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మేము రైతుల పక్షాన, ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడుతుంది. కావున మీరు మమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తూ మీ చర్యలను సమాజం గుర్తిస్తుంది, సమాజం పరిగణలోకి తీసుకొని మీ టీఆర్ఎస్ పతనానికి గోరి కడుతుందని వేములవాడ బీజేపీ పార్టీ పక్షాన మీకు హెచ్చరిస్తూ ఉన్నాము. బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు రావడంతో స్థానిక బద్దిపోచమ్మ ఆలయం తీవ్రమైన రద్దీ వాతావరణం నెలకొంది. సోమవారం రోజున రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం రోజున బద్దిపోచమ్మ అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడానికి భారీగా తరలివస్తారు. దీనిలో భాగంగా అమ్మవారికి బోనాలతో పాటు కల్లుసాక, నూతన వస్త్రాలను కానుకగా అందజేస్తారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో మంగళవారం రోజున భక్తుల రద్దీ అధికంగా నెలకొంది. రాష్ట్రంలోనే 2వ కాశీ క్షేత్రంగా విరజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని సోమవారం రోజున దర్శించుకున్న భక్తులు మంగళవారం రోజున అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి బోనాలు వండి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. వేములవాడ పట్టణం నుండి కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా భక్తులు రాజన్నను దర్శించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వందలాదిగా తరలి రావడం వల్ల ఆలయ పరిసరాలన్నీ రద్దీతో నిండిపోయాయి.
వరి ధాన్యాన్ని పండించిన రైతులకు ధైర్యం ఇవ్వడానికి వారికి మనోనిబ్బరం కలిగించడానికి వెళ్లిన బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కాన్వాయ్పై దాడి చేయడాన్ని బీజేపీ బోయినపల్లి మండల ఇన్ఛార్జి ఎర్రం మహేష్ తీవ్రంగా ఖండించారు. చలో సూర్యాపేట కార్యక్రమానికి వెళ్తున్న బోయినపల్లి మండలానికి చెందిన పలువురు బీజేపీ నేతలను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చలో సూర్యాపేట కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బోయినపల్లి మండలానికి చెందిన పలువురు నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేటలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్పై దాడికి నిరసనగా మంగళవారం రోజున చలో సూర్యాపేట కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకూడదన్న ఉద్దేశంతో పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా అరెస్ట్ అయిన వారిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బోయినపల్లి మండల బీజేపీ ఇన్ఛార్జి ఎర్రం మహేష్తో పాటు మండల శాఖ అధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి, నేతలు ఏనుగుల కనకయ్య, కళ్యాణం అనిల్, వరుణ్, భాస్కర్ తదితరులు ఉన్నారు. రైతుల పక్షాన నిలబడుతూ రైతుల కోసం అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క ప్రజల వల్ల ప్రజలకు అదేవిధంగా నిన్నటి రోజున నల్లగొండ జిల్లా సూర్యాపేటలో బండి సంజయ్ గారు ఈ యొక్క వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తాలనే ఉద్దేశంతో నిన్నటి రోజున కొనుగోలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి పోయిన సందర్భంగా నిన్న రోజున టీఆర్ఎస్ గుండాలు ఒక గుండాలలాగా ఈ యొక్క బండి సంజయ్ గారి యొక్క వాహనం పైన రాళ్లు దాడి చేయడం జరిగింది. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎందుకంటే మీరు గెలవలేక ఇప్పుడు మళ్ళీ భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. మేము గిట్ట కార్యకర్తలు తలుచుకుంటే భౌతిక దాడులు చేస్తామంటే మీ బతుకులేందో తెలుస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రజల కోసం రైతుల కోసం అనేక విధాలుగా కష్టపడుతున్న సందర్భంగా ఈరోజు మొన్నటి రోజున హుజరాబాద్ ఎన్నికల్లో మీరు ఓడిపోయిన సందర్భంగా ఇది మనసులో పెట్టుకొని బండి సంజయ్ గారు ప్రజల కోసం చేస్తున్న రైతుల కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క వాటిలో మీరు కావాలని చెప్పి ఈ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క పోలీసుల చేత ప్రభుత్వం అణచివేయ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్, మీరు పోలీసుల చేత అణచివేసినా కూడా మీరు మమ్మల్ని ఎంత చేస్తారో మేము అంత ఎక్కువ ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో 2023 ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ఈ యొక్క పోలీసుల చేత అరెస్ట్ చేయించినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా గుణపడని చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ చాలా దుర్మార్గం. ఇయ్యాల ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. రైతన్నలను ఆదుకునడమే లక్ష్యంగా, రైతులను కష్టం చూడలేక రైతులను కన్నీళ్లు తోడడమే లక్ష్యంగా మనోధైర్యాన్ని దింపడం కొరకు మరి నిన్న నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మరి పర్యటన చేపట్టి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు వెళుతున్నటువంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ గుండాలు కేసీఆర్, కేటీ రామారావు పెంపుడు కుక్కలు ఇష్టం వచ్చినట్టుగా రాళ్లతో కోడిగుడ్లతో దాడి చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ కూడా ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రైతులను ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఖబర్దార్ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పింకిల్లారా, మరోసారి కనుక భారతీయ జనతా పార్టీ నాయకులపై దాడులు కనుక చేస్తే ప్రతి దాడులు చేయక తప్పదు. పోలీసులు కూడా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి మా భాజపా నాయకులందరినీ అరెస్ట్ చేయాలి. మీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ వెంటనే భారతదేశంలో సరిహద్దులలో సైన్యం ఎట్లా పనిచేస్తుందో వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో అధికార పార్టీ నాయకులు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఎక్కడికక్కడ కొనుగోలు చేసే ప్రయత్నాన్ని సహకరించండి తప్పితే మరి ప్రజల వైపు నుంచి ప్రతిపక్షంగా ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కానీ, దాడులు చేయడం కానీ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వరి ధాన్యాన్ని కేంద్రాలకు తరలించి 15 రోజులు గడుస్తున్నా తమ ధాన్యాన్ని తూకం వేయడంతో పాటు లారీ లోడ్లు కూడా సరిగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు రోడ్డెక్కిన ఘటన కోనరావుపేట మండల కేంద్రంలో మంగళవారం రోజున చోటు చేసుకుంది. ఓవైపు అకాల వర్షాలతో పాటు మరోవైపు వారాల తరబడి రైతు ధాన్యాల కేంద్రాల వద్ద పడిగాపులు కాయడంతో తమ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఈ సందర్భంగా వాపోయారు. కాగా సంఘటన విషయం తెలుసుకున్న స్థానిక ఎంఆర్ఓ వెంటనే అక్కడికి తరలివచ్చి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
అంటారు డైరెక్టర్ ఫోన్ చేయమని చెప్పి మీరు చెప్పినప్పుడు ఆయన చెప్తే రావన్నా అలాట్మెంట్ చేసినాము. మీరు అవసరం కూడా ట్రాక్టర్ పెట్టుకోరి, ట్రాక్టర్ ₹500 ఇస్తారు. ట్రాక్టర్ రైస్ మిల్ అని మనది కాంట్రాక్టర్ సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తాను. ట్రాక్టర్ అంటే పెట్టుకో, ట్రాక్టర్ అంటే పెట్టుకోండి, నేను పంపించేస్తాను. డబ్బులు ఇచ్చే బదులు ట్రాక్టర్కు ₹500, టిప్పుకు 8 కిలోమీటర్ రూపాయలు అయితే టిప్పుకు ₹500, దూరం అయితే పైసా కడుతుంది. రైస్ మిల్ అలాట్మెంట్ చేస్తాను, ఎందుకు అలాట్మెంట్ ఉంది, రైస్ మిల్ ఇబ్బంది లేదు. కానీ అక్కడ రైస్ మిల్ పోయిన కాడ ఆడ అన్లోడ్ అయితే 3 days టెంపర్ లారీలో నేను కాంట్రాక్టర్తో మాట్లాడినా ఒక లారీ పంపిస్తా అని చెప్పి 1 గంట వరకు వస్తారు లారీ. అవసరం కూడా వేనాడక ఆర్ఆర్ రైస్ మిల్ అన్లోడ్ అవుతుంది, తీసుకొచ్చుకోపోయి లారీ ఇబ్బంది లేదు. ట్రాక్టర్ పెట్టుకుంటా మాత్రం మీకు రేపు అనగా వారికి కోసినాం 13 తారీఖు నాడు. ఇప్పటికీ ఒక్క బుగ్గ లేదు, ఒక చైర్మన్ అత్తలేడు, ఒక డైరెక్టర్ అత్తలేడు, ఈ ఊళ్ళకు ఇన్ఛార్జి లేదు, వీటిని పట్టించుకున్న నాదుడు లేడు. అవి వాళ్ళు వచ్చేందుకు వాళ్ళు రాకేందుకు ఆ చైర్మన్ రాజీనామా చేస్తాడా ఉంటాడా? పిఎస్ సెంటర్ నుంచి వెళ్ళి రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇటు ధర్నాకు ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు వచ్చారు. మా యొక్క నిబంధన ఏమనగా మా సెంటర్కి ఇంతవరకు 5 రోజుల నుంచి వెళ్ళి వడ్లు తొక్కడం జరిగింది. ఆర్టీ వడ్లను ఇంతవరకు ఒక్క లారీ తూక రాలేదు. మొత్తం వానలకు మొత్తం తడిసి ముద్దాడినాయి. ఇటు సెంటర్ని తొందరగా ఖాళీ చేయించగలరని కోరుతున్నాం. ఈ రైతు ధర్నా ఏనగా రైతులు ఇంతవరకు లారీలు వస్తలేవు, ఇక్కడ కాంట జరుగుతలేదు, ఇన్ఛార్జ్ లేరు, సిఓ గారు వస్తలేరు, మొత్తం చైర్మన్ వస్తలేరు. అందరూ వచ్చి ఇటు అడ్డని ఎట్లయినా తొందరగా కాల్ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్పై సూర్యాపేట జిల్లాలో జరిగిన దాడిని చందుర్తి బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కాగా మంగళవారం రోజున చలో సూర్యాపేట కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మండలానికి చెందిన పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కాన్వాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ మంగళవారం రోజున నిరసన కార్యక్రమానికి బయలుదేరిన చందుర్తి మండల బీజేపీ నేతలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని ఒక పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన బండి సంజయ్ కాన్వాయ్పైన దాడి జరగడం దారుణమైన ఘటన అని, తమ అధ్యక్షుడికి ఏదైనా జరిగితే ఊరుకునేది లేదని, ప్రతిదాడులకు కూడా తెరాస సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు మార్త సత్తయ్య, రాకేష్, సిరికొండ శ్రీనివాస్, ఎగమంటి శ్రీనివాసరెడ్డి, చిరుమల హన్మయ్యాచారి, మట్కం మల్లేశం, సిర్రం తిరుపతి, రామరెడ్డి, వెంకటరెడ్డి, మహేష్, అంబల్ల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. సంజయ్ గారు మరి నల్గొండ జిల్లాకు వారు రాష్ట్ర అధ్యక్షుల హోదాలో రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న నష్టాన్ని మరియు కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడం కొరకు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మరి ఆయన వెళ్ళిన సందర్భంలో అల్లరిమూకలు ఏవైతే ఉన్నాయో ఒక తాలిబాన్లలాగా ప్రవర్తిస్తూ నేడు తెరాస కార్యకర్తలు సంజయ్ అన్న కాన్వాయ్ మీద మరి రాళ్ల దాడి కావచ్చు, కోడిగుడ్ల దాడి కావచ్చు, ఒక అప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా కూడా భయపడే ప్రసక్తి లేదు. మరి అక్రమంగా అక్కడ దాడి చేయించి మరి తెరాస ప్రభుత్వం ఈ రోజున ప్రతి మండల కేంద్రంలో ప్రతి కార్యకర్తను గ్రామాల నుంచి పట్టుకొచ్చి వాళ్ళ ఉదయం 4 గంటలకు 5 గంటలకు అరెస్ట్ చేసి మరి ప్రతి ఒక్క అందరూ రైతు సామాజిక వర్గానికి అందరూ రైతులే ఉన్నారు. ఈ కార్యకర్తలకు కూడా ఈ వర్షంలో అక్కడ వడ్లు కళ్ళలలో ప్రభుత్వానికి ఇది చాలా సిగ్గుమాల చర్యగా మనం చెప్పుకోవచ్చును. తెరాస ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా 2023 ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వర్షాలు వస్తున్నాయి, మంచి కోసి మన వడ్ల బీటిలో పోసిన వడ్లు తడిసిపోతాయని రైతులను చూడడానికి, కళ్ళాలు చూడడానికి వెళ్ళిన బండి సంజయ్ కుమార్పై ఈ టీఆర్ఎస్ గుండాలు వాళ్ళు కార్యకర్తలు కాదు గుండాలు లెక్క ప్రవర్తిస్తూ రాళ్లతోని, కోడిగుడ్లతోని మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారి కాన్వాయ్ పైన, ఆయన వెహికల్ పైన, వారిపైన కూడా దాడి చేసే ప్రయత్నం అద్దాలు పలుకొట్టి వారిపైన దాడి చేసే ప్రయత్నంలో చాలామంది బీజేపీ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. దానికి మద్దతుగా సపోర్ట్గా ఈరోజు చందుర్తి మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు చెలో సూర్యాపేట అని వెళ్ళడంలో అక్రమంగా పోలీసులు నిర్బంధించి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో బంధించడం ఇది అప్రసామాజికం. వెంటనే ఇటువంటి కార్యక్రమాలు టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే వాళ్ళని ఏమంటలేరు, బీజేపీలు చేసేసరికి ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. నిజంగా ఇది
మేము బీజేపీ తరఫున ఖండిస్తున్నాం. ఈ గడిల పాలన అంతమొందించి ప్రజలందరూ రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మా బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. పడుతున్నారు, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవడానికి వెళ్తున్న సంజయ్ అన్న గారిపై నల్లగొండ జిల్లాకు సంబంధించిన వారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఒక గుండా లెక్క వాళ్ళు ఏవైతే వాళ్ళ కండువాలు తీసేసి ఆకుపచ్చ కండువాలు రైతుల లెక్క వేషాలు వేసుకొని సంజయ్ అన్నపై దాడి చేయడం పూర్తి అది హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే సంజయ్ అన్నను నేరుగా ప్రజలల్లో ఎదుర్కోలేకనే ఇలాంటి దాడులకు ఎగబడుతుర్రు. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్ముందు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఈ రాష్ట్రంలో పతనమయ్యేటటువంటి రోజులున్నాయి. ఇక మీరు మీ యొక్క పాలన ప్రజలు వద్దనుకుంటుర్రు, ఇది గమనించాలి. ఏదైతే ప్రజలు వద్దనుకుంటుర్రో మొన్న హుజురాబాద్లో ఆ యొక్క అక్కసును వెళ్ళబోయడానికే మీరు సంజయ్ అన్నపై దాడి చేయడం అది సరియని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం. మేము ఒక నిరసన తెలుపుతాము, లేకపోతే సూర్యాపేటకు వెళ్తున్నామన్న సందర్భంలో మమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఇది పూర్తి టీఆర్ఎస్ ఒక నిరంకుశ పాలనకు ఇది అద్దం పట్టినట్టు కనబడతా ఉంది. మరి రానున్న రోజుల్లో ప్రజలు మీకు ఈ టీఆర్ఎస్ పార్టీకి సరి అయిన బుద్ధి చెప్తారు. మరి ఇప్పుడు వచ్చే పంట కాలంలో వడ్లను కొనుగోలు చేయాలి. వడ్లను కొనుగోలు మీరే అధికారంలో ఉంటారు, మీరే ధర్నాలు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సరి అయిన విధానం కాదు. మరి ఇకనైనా మీ పద్ధతులు మార్చుకోవాలని ఈ చందుర్తి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. విశ్రాంత ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్రాంత ఉద్యోగులు పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వేములవాడ పెన్షనర్ ఉద్యోగుల సంఘం తరపున ప్రతినిధులైన ఎన్ రాజయ్య, చల్లా సత్తయ్యతో పాటు రాజేశం, సత్యనారాయణ తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. పీఆర్సీ సిఫారసులు అమలై నెలలు గడుస్తున్నా ఇంతవరకు బకాయిలు అందజేయలేదని, అంతేకాకుండా పెన్షనర్లకు అందవలసిన 5 డిఏలను వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సిరిసిల్ల పెన్షనర్ల సంఘం ప్రతినిధులు శ్రీనివాసరావు, కైలాసరావు తదితరులు ఉన్నారు. వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్లో కిడ్స్ కాన్వెంట్ సమీపంలో ఓ ఇంట్లో జరిగిన విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. వేములవాడ పట్టణంలోని కిడ్స్ కాన్వెంట్ హై స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్కు షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్ల ప్రమాదం జరిగిందని ఇంటి యాజమాని వివరించారు. ప్రస్తుతం ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నవారు అప్పుడప్పుడు వచ్చి మాత్రమే వెళ్తారని, ఇంట్లో అద్దెకున్నవారు కొన్ని రోజులుగా ఉండకపోవడం వల్లనే ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ప్రమాదం జరిగిందని భావించారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్తో మంటలను ఆర్పివేశారు. గోడలన్నీ గరం ఉంటాయి కదా, వద్దా ఏమన్నా పోతుంది కదా. ఎంత కదా ప్రశాంత్ గాలిపైన గోడ
ఇది ఒకటే సిలిండర్ సిలిండర్ లేదు అలాగే సిలిండర్ అలాగే తీసేసి పెట్టిరు. సిలిండర్ ఉంటే మాత్రం ఇంకా పేర్లు ఉంటాయి కదా, లేదు సిలిండర్ ఉంటాయి. అంతే మరి ఇప్పుడు మనం ఆలోచించి ఇక్కడ బయట ఉండేనా పెద్ద పని మీకినట్టు నేనేం చేయలే కదా. నేను ఆకులు మీరు ఇదైనా వేరు ఉత్తోనైనా నిలబడ్డా సౌండ్ వచ్చింది. పైన ఎవరుంటారు? పైన రెంట్ వాళ్ళు వటిమల్లలో ఉంటారు. అంతేనా? వాళ్ళు వటిమల్లలో ఉంటారు. కరోనా వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు. ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళు లేక? వాళ్ళు లేక దాదాపు 2 years అవుతుంది. కరోనా వచ్చినప్పటి నుంచి వాళ్ళు 1 monthకి ఒకసారి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతారు. నేను 3-4 days నుంచి ఫోన్ చేస్తున్నారు అమ్మని, వస్తా వస్తా అంటుంది కానీ వస్తలేదు. అంటే ఇల్లు మీదేనా ఇది? వాళ్ళ సారు రియల్ ఎస్టేట్ చేస్తారు. అతను ఎప్పుడన్నా ఇక్కడ వర్క్ మీద వచ్చినప్పుడు ఇట్లా చేసి వెళ్తారు, ఆఫ్ చేయడు పెట్టడు. ఇవి ఈనాటి ఐఎన్డి వార్తలు. తిరిగి రేపటి వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.